అందరికీ నమస్కారం. నేను 'గేమ్ చేంజర్' అనే సినిమా చూశాను. ఆ సినిమా గురించి మీకు చెప్పాలని చిన్న వీడియో చేస్తున్నాను. నాకైతే 'గేమ్ చేంజర్' అనే సినిమా చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ లవ్ ట్రాక్, సాంగ్స్ గానీ, ఆ డాన్స్ గానీ, ఆ ఫైట్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. తమన్ బీజీఎం కొట్టాడు భయ్యా, ఎక్సలెంట్‌గా కొట్టాడు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇంటర్వెల్ బ్లాక్ అయితే వస్తుంది. అక్కడితో ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది ఆడియన్స్కి. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఒక అద్భుతమైన పాత్ర, అప్పన్న అనే పాత్ర. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే నాకు మెగాస్టార్ గారి ఆపద్బాంధవుడు సినిమా గుర్తొచ్చింది. యాక్టింగ్ అయితే ఫిదా అయిపోవాల్సింది ఎవడైనా సరే. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ, ఒక భారీ క్లైమాక్స్ తో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తారు ఆడియన్స్. కానీ ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది రివ్యూ రైటర్స్, బాబు మీ రివ్యూస్ కదా అందరూ కాదు, కొంతమంది రివ్యూ రైటర్స్ చాలా అంటే చాలా దారుణంగా ఇస్తున్నారు. సినిమా అసలు దేనికి పనికిరాని, నిజంగా భయ్యా నేను చెప్తున్నాను, నేను సినిమా చూశాను, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, సినిమా మరీ అంత వరస్ట్గా ఉందా? నిజంగా చెప్పండి. ఇంకా అభ్యంతరకమైన సీన్ లేకుండా ఫ్యామిలీ మొత్తం చూసి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగే చిత్రం ఏంటంటే 'గేమ్ చేంజర్'. మంచి కమర్షియల్ స్టోరీ, కమర్షియల్ హీరో, ఫైట్స్, భారీ ఎలివేషన్స్. స్టోరీ లేదా ఇందులో? ఇంటర్వెల్ బ్లాక్ లేదా, మంచి ఇంట్రడక్షన్ లేదా, ఎలివేషన్స్ లేవా, ఏం లేవు. సో అన్ని డ్యాన్స్ లేదా, ఫైట్స్ లేవా. నేను ప్రత్యక్ష సాక్షి. కొన్ని డైలాగ్స్కి అయితే క్లాప్స్, కొన్ని సీన్స్కి అయితే ఎమోషనల్గా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇంకేం కావాలి నాకు అర్థం కాక అడుగుతాను. అంటే సినిమాలోంచి, స్క్రీన్లోంచి డైరెక్ట్గా రామ్ చరణ్ వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా, లేకపోతే ఏం జరిగి ఇంకేం కావాలి? హై ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం? బెనిఫిట్స్లోకి వెళ్ళిపోయి వచ్చి రావగానే ఆ సినిమాని ఏం అర్థం చేసుకున్నారు, ఏం ఎంజాయ్ చేస్తారు? నిద్రమోహంతో వెళ్ళి మీరు ఏం చూస్తారు నాకైతే అర్థం కాదు. దాని మీద అసలు ఒక ఒక నాకు తెలిసి మీరు కూర్చొని స్నానం కూడా చేస్తారో చేయరో కానీ దాని మీద ఒక అర్జెంటుగా ఒక వీడియో పెట్టేసి అది పబ్లిక్లో పెట్టేసి అమ్మయ్య అనుకొని అప్పుడు పడుకుంటారేమో. కానీ మీరు రివ్యూ రాసిన తర్వాత, మీరు రివ్యూ చూసిన తర్వాత ప్రొడ్యూసర్లు అయితే పడుకోవట్లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సినిమాలు బాగుంటాయి. ఇది ఒక సినిమా అంటే, ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద హీరో ప్రొడక్షన్లో వస్తుందంటే కొన్ని వేల మందికి ఉపాధి. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఉంటారు, వాళ్ళకి 3 సంవత్సరాలు తీసిన సినిమా 3 నిమిషాలు రివ్యూ మీద ఆధారపడి పడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి మర్చిపోయి మన పని మనం చూసుకోవాలి. రివ్యూ రైటర్లు మారండి ప్లీజ్. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా లవర్గా నేను కోరుకునేది ఒకటే, ప్లీజ్ సేవ్ సినిమా.